సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది జూన్ 4వ తేదీ కౌంటింగ్ గురించే. ఒకవైపు ఎన్నికల తర్వాత మొదలైనటువంటి హింస అక్కడక్కడ ఇంకా కొనసాగుతుండడం, అలానే కౌంటింగ్ విషయంలో గట్టి ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నాల్లో ఈసీ నిమగ్నం కావడం, రాజకీయంగా వాతావరణం ఇంకా చల్లారలేదనేటువంటి పరిస్థితులు ఒక సంకేతంగా, బలమైన సంకేతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనసేన నాయకులు ధీమాగా చెబుతున్నట్టుగా 21కి 21 ఎంతవరకు సాధ్యం? ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మనతో ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు, ఏంటి ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు, ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి ముఖ్యంగా మాచర్ల ఘటనకు సంబంధించి జరిగిన పరిణామాలు కౌంటింగ్ పైన మరింత సస్పెన్స్, అటెన్షన్ రైజ్ చేశాయని అనుకోవచ్చా? జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది వీటన్నిటిని? ముమ్మాటికి అండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గట్టిగా పనిచేసినప్పటికీ కూడా కొంత దుర్మార్గ చర్యలు అనేవి కట్టడి చేయలేకపోయారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. అది ఓపెన్ గానీ ఈ మాచర్ల ఘటనలు అనేవి బయటపడడంతోనే ఇట్లా మేము భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడా కూడా రీపోలింగ్ తావు లేకుండా చాలా పగడ్బందీగా, చాలా గట్టిగా పనిచేశారు ఎలక్షన్ కమిషన్, స్టేట్ కమిషన్ కానివ్వండి, సెంట్రల్ కమిషన్ కానివ్వండి. అయినా సరే హింసాత్మక ధోరణులు గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు మేము పుట్టక ముందు ఇప్పుడు పల్నాడు ఏరియాలో రక్తపాతం జరిగిందని చెప్పేసి మేము విన్నాం. మేము పుట్టిన తర్వాత వినలేదు. ఈ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మాచర్ల రక్తపాతం పారించిన ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఒక ఘనమైన చరిత్ర మూటగట్టుకుంది. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత బలంగా పనిచేస్తున్నప్పటికి కూడా వీళ్ళ ఫ్యాక్షనిజం అంతకన్నా ఎక్కువ బలంగా పనిచేసిందని చెప్పుకోవాలి. అదొకటి, అలాగే తాడిపత్రి ఘటన ఒకటి, ఇవన్నీ కూడా కళ్ళకు కడతాయి అర్థంలాగా మనందరికీ. ఇట్లాంటి సిచ్యువేషన్ లో రేపొద్దున ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఎంతవరకు సవ్యంగా సాగనిస్తారు అనే సందేహాలు అయితే మాకు డెఫినెట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ మాచర్లలో ఇట్లాంటి ఘటనలు చేయడానికి కారణమైన వాళ్ళు వీళ్ళని రాష్ట్రం దాటించడానికి, అలాగే దేశం దాటించే ప్రయత్నం చేసింది, అట్లాగే ఆ ఘటనలు జరగడానికి సహకరించింది కూడా డిపార్ట్మెంట్ పీపులే. స్థానికంగా ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్, స్థానికాన్ని కాదు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిపార్ట్మెంట్ పీపులే వాళ్ళకి సహకరించారు, మీడియా ప్రతినిధులే వాళ్ళకి సహకరించారని చెప్పేసి క్లియర్ గా మనకి వివరాలు తెలుస్తున్నందువల్ల రేపొద్దున ఇదే యంత్రాంగం ఎంతవరకు పగడ్బందీగా ఎలక్షన్ కౌంటింగ్ సాగనిచ్చింది, లేదంటే మళ్ళీ ఈ దుర్మార్గులకు సహకరించి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏదో ఒక చెడు మార్గుల్లో తీసుకొచ్చేసి ఇట్లా డ్యామేజ్ చేసేలాగా చేసిందన్న సందేహాలు అయితే మాకు డెఫినెట్ గా ఉన్నాయి. కానీ ఒకటి ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఏం జరిగినా కానీ అటు లేదంటే ఇటు ఇలా ఒక ఈక్వేషన్ నడుస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది అధికారులు ఏమో వైసీపీకి సహకరిస్తున్నారు, కొంతమంది ఏమో టీడీపీకి సహకరిస్తున్నారు. ఎందుకంటే వీడియో రిలీజ్ అయినటువంటి మొదటి నిమిషంలో అందరూ కూడా ఒక ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం ఏంటి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. అలాగే ఇన్సిడెంట్ అసలు ముందుగా ఆ వీడియో రిలీజ్ చేసింది ఎవరు అనే దాని మీదే అనేక సందేహాలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? రెండు పార్టీలు ఒకేలా, అంటే ఒకవైపు కూటమి, రెండో వైపు వైసీపీ, రెండు కూడా ఒకేలా వ్యవహరిస్తున్నాయి అని అనుకోవచ్చా? అట్లా అని కాకుండా ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ప్రజల కోసం కాకుండా పార్టీల కోసం పనిచేస్తుంది. అన్ని శాఖలు కూడా ప్రజల్ని మెయిన్ గా ఏం చేసుకునే దానికన్నా కూడా పార్టీలకి వాళ్ళకి సహకరించడం ఏమిగా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. నెట్ వ్యవస్థలో ఉన్న డొల్లతనం తెలుస్తుంది దీనివల్ల. ఇంకొకటి ఏంటి అంటే, ఒక చెడుని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆపోజిట్ లో ఉన్న మంచి వైపు నిలబడాలి, తప్పదు. ఇప్పుడు అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డిని వ్యతిరేకించి, అక్కడ జరిగినటువంటి హింసను వ్యతిరేకించి ఆ విజువల్స్ బయట పెట్టారు అంటే వాళ్ళు అక్కడ చెడుని వ్యతిరేకించారనే అర్థం. కానీ మనకి సొసైటీకి మీలాంటి మాలాంటి వాళ్ళకి ఎలాగ అది ప్రొజెక్ట్ అయింది అంటే కూటమికి అనుకూలం అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది. మనం ఆలోచించే ధోరణి కూడా మారిపోయింది కదండి ఆటోమేటిక్ గా. అక్కడ తప్పును బయట పెట్టారని ఎవరు అనుకోవట్లా. ఎందుకు బయట పెట్టారు? కూటమికి అనుకూలంగా బయట పెట్టారు అన్న కాన్సెప్ట్ లో మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఆలోచన కూటమికి అనుకూలం అనే కాదు, యాక్చువల్ గా వైలేషన్ అనేది ఎక్కడ జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ కూడా సర్వైలెన్స్ లో పెట్టిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రిలీజ్ చేయని తర్వాత వేరొకరి చేతిలోకి ఈ వీడియో వెళ్ళడం అనేది అక్కడ నిబంధనలో ఒక రకంగా తూట్లు పొడిచినట్టుగానే భావించాల్సి ఉంటుంది కదా. రేపు కౌంటింగ్లో కూడా మళ్ళీ రకరకాల అనుమానాలు రైజ్ చేయడానికి ఇలాంటి పరిస్థితులు కారణం అయ్యేటువంటి అవకాశం లేదంటారా? ఇక్కడ మనం కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. 13వ తేదీ ఘటన జరిగితే 20వ తేదీ వరకు, 21వ తేదీ వరకు వీడియో బయటకు రాలేదు అంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ మామూలుగా మౌనం వహించిందా, లేదంటే సంబంధిత అక్కడ సర్వైలెన్స్ సీసీ కెమెరాలు ఎవరు ఆ కంట్రోల్ అయితే ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్ అనేది అమ్ముడుపోయిందా, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఎవరో ఒక ఆల్రెడీ అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సిచ్యువేషన్ అంతా వీడియో తీసింది మనం చూసాం.
అతని ద్వారా కూడా అది బయటికి రాలి. అంటే వాళ్ళని కూడా భయపెట్టి అది బయటకు రాకుండా పై స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైనా ఆపేశారా, పై స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరైనా పెద్ద నాయకులకి ఎవరికైనా అమ్ముడుపోయి ఆపేశారా, ఇట్లాంటి అన్ని సందేహాలు మాకందరికి వచ్చాయండి. వీడియో బయటకు వచ్చింది, ఇప్పుడైనా బయటకు వచ్చింది, కనీసం కౌంటింగ్ అప్పుడు కనుక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రాబ్లం అయి ఉండేది మాకు. ఓకే, మీకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఫలితాలపైన ఎక్కువ ఉత్కంఠ ఉంది. మీరు ఎంత లెక్క వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో? మా టికెట్ల వరకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మీరు వేస్తున్నటువంటి అంచనాలు ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 క్రాస్ చేస్తామని ఒక ఫిగర్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక అంచనా పెరిగింది, ఎవరు వస్తారు అనేటువంటి సస్పెన్స్ వాతావరణం ఉంది. సో జనసేన పార్టీ అంచనా ఏంటి ఈ విషయంలో? గాడిద గుడ్డు పెరిగింది అంచనా. ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేజారిపోకుండా ఉంటారు, పార్టీ ఫ్రాంపులు చేయకుండా ఉంటారు రిజల్ట్స్ వరకు అని చెప్పేసి జస్ట్ ఊరికల ముందల కళ్ళకి బంధాలు వేస్తున్నాడు, అంతే తెలివి ఉపయోగిస్తున్నాడు అక్కడ. రేపు పొద్దున ఏదన్నా వైసీపీ అండ్ కూటమికి నెక్ టు నెక్ ఫైట్ లాగా ఒక 10 టికెట్లు 5 టికెట్లు తేడా వచ్చేలాగా కనుక రిజల్ట్స్ వస్తే కూటమి నుంచి ఎవరైనా అమ్ముడుపోయే వాళ్ళంటే వాళ్ళని కొనేసి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా ఈయన అభ్యర్థులను కాపాడుకోవాలి కదా, ముందు ఆ కాన్సెప్ట్ తోటి వీళ్ళ అభ్యర్థులు బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నాడు. దానికోసం అట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఆత్మ సందిగ్ధంలో పడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తానా గెలవనా అని చెప్పేసి. విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, లాస్ట్ టైం 23 మందిని కొన్నారు, తెలుగుదేశం పార్టీ 23కు పరిమితమైంది, ఈసారి 4 కొన్నారు కాబట్టి 4 సీట్లే రాబోతున్నారు. అంటే మరి ఆయన ఉద్దేశం తెలుగుదేశానికి 4 సీట్ల, కూటమి మొత్తానికి కలిపి 4 సీట్లు అనేది క్లారిటీ ఇవ్వలేదు. సో దానికి మీరేం క్లారిటీ ఇస్తారు? ఆయన ఉద్దేశం వాళ్ళకి 4 వస్తాయి అని ఆయన ఆలోచించుకుంటున్నారు. అటను బయట ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదన్న సందేహం ఆల్రెడీ పులివెందులో ఏర్పడిపోయిందంట. వాళ్ళకి ఇప్పుడు అక్కడ మళ్ళీ బెట్టింగ్లు జరుగుతున్నాయంట. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అని బెట్టింగ్. ఇంతకుముందు మెజారిటీ అంతా జరిగేదంట పులివెందులో బెట్టింగ్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందంటే గెలుస్తాడా గెలవడం జరుగుతుంది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి యొక్క నియోజకవర్గంలో, ఆ పులివెందుల నియోజకవర్గంలో ఫస్ట్ టైం గెలుపు మీద బెట్టింగ్ జరుగుతుందంట ఈ సంవత్సరం. ఎప్పుడు జరగలేదంట. ఇప్పుడు బెట్టింగ్ అనేది క్లియర్ గా మెజారిటీ మీద జరిగేదంట. ఈసారి మాత్రమే గెలుస్తాడా గెలవడానికి బెట్టింగ్ పెట్టుకున్నారంట. అది మాకు తెలుస్తుంటే నాకు నవ్వు వచ్చింది, ఓహో చాలా మారిపోయింది, ప్రజల్లో మార్పు వచ్చింది అని చెప్పేసి. అట్లాగే కూటమికి వచ్చే సీట్లు 135 కన్ఫామ్ గా వస్తాయి. 135, 125 మధ్యలో ఉంటుంది మా నంబర్ అనేది. మేము వేసుకున్నటువంటి క్యాలిక్యులేషన్, మాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న తర్వాత ఏర్పరచుకున్న లెక్కల ప్రకారం 125 సీట్లు కూటమికి రాబోతున్నాయి. ఇక వైసీపీ అనేది 50 సీట్ల లోపు పరిమితం అయిపోతుంది కాబట్టి అందులో ఎలాంటి సందేహం లేదు. మాకు గెలుపు అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతము వైసీపీ గెలిచిద్దాం మేం గెలుస్తామన్న ఆలోచనే లేదు. ఎన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తాము, ప్రతి అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తాడు అన్నదే ఉంది. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అని కూడా క్లారిటీగా వచ్చేసింది మాకైతే. నాగబాబు గారు 21కి 21, 21కి 21 అంటున్నారు. ఏంటి జనసేన పార్టీ అంత కాన్ఫిడెన్స్గా ఎలా ఉంది? పోలింగ్ జరిగినటువంటి తీరా లేదా ఈ 10 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల? పోలింగ్ జరిగినటువంటి తీరు క్లియర్ గా 1 సైడెడ్ గా ఓటర్లు ఓపెన్ గానే బాహాటంగానే చెప్పుకొని మరి వేసుకున్నారు మా ఓటు కూటమికి అని చెప్పేసి. మా నియోజకవర్గాల్లో మాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం అని చెప్పొచ్చు. మేము అది గ్లాసు గుర్తు తీసుకొచ్చినటువంటి భరోసా అని చెప్పి చెప్పొచ్చు క్లియర్ గా. 21 స్థానాల్లో ఏ స్థానం కూడా మాకు వీక్ గా పోలింగ్ జరిగినట్లుగా ఎక్కడ కనిపించలేదు. 21 స్థానాలు 100% మేము గెలుస్తున్నాం. 21కి 21 అంటే మీరు లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీ వేసిన లెక్క ప్రకారం చూస్తే కూడా 18 సీట్లు గెలిచింది. అది పెద్ద రికార్డు చిరంజీవి గారికి సంబంధించి. అది బ్రేక్ చేస్తారంటారంటే? రికార్డులు అనేది కాన్సెప్ట్ కాదు కానండి. ఇక్కడ మా ఓటు పర్సంటేజ్ పెంచుకోవాలి, అలాగే మా అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో అసెంబ్లీకి పంపించుకుంటేనే గవర్నమెంట్ లో మాదైన మార్కు మేము చూపించుకోగలం, పార్టీ సంస్థాగత ఇంకా బలోపేతం చేసుకోగలం అన్న ఒక ఎజెండాతో మేము వెళుతున్నాము. పాత రికార్డులు, ప్రజారాజ్యం రికార్డులు ఇవేమీ కూడా మేము క్యాలిక్యులేషన్ లో తీసుకోవట్లేదు. సో పిఠాపురంలో పరిస్థితి ఏంటి? మీరు పులివెందుల గురించి ప్రస్తావించారు, పులివెందుల్లో గెలుస్తారా లేదా అని. పిఠాపురంలో కూడా అలాంటి వాతావరణం ఉందా లేదా మెజారిటీల పైన బెట్టింగ్ నడుస్తుందా? మెజారిటీ పైన నడుస్తుందండి. 1,00,000 వచ్చిద్దా 50,000 వచ్చిద్దా అన్న దాని మీద నడుస్తుంది మెజారిటీ. కానీ ఒకటి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం పిఠాపురంలో 1,00,000 ఓట్లకి తగ్గకుండా వంగా గీత ముందంజలో ఉండే అవకాశం ఉందండి. అంటే 1,00,000 ఓట్లు వంగా గీత గారు సాధించుకుంటే మొత్తంగా పోలేని 2,04,000 ఓట్లే. సో మిగతా ఓట్లు మిగతా పార్టీలు అంటే కూటమి అభ్యర్థి కావచ్చు, ఇతర అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ చీల్చుకుంటే కనీసం ఎడ్జ్తో బయటపడవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయని అనుకోవచ్చా? లేదంటే వాళ్ళు వేసిన లెక్కలన్నీ మీ ఉద్దేశంలో ఏంటి? సేమ్ మీలాగే ఇందాక చెప్పాను కదండి, వంగా గీత గారు ముందుగానే పార్టీ మారకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఇంకేం లేదు. ఎందుకంటే ఆవిడ మెగా ఫ్యామిలీకి లాయల్ గా ఉంటారు కాబట్టి పార్టీ మారిపోతారని భయంతో ఆవిడ కూడా అలాగే మభ్యపెట్టి ఆపుతున్నారు తప్ప 28 బూతుల్లో వైసీపీకి సంబంధించిన ఏజెంట్లని ఎలక్షన్ రోజు 28 బూతుల్లో మధ్యాహ్నం దాకా ఏజెంట్లు లేరు. మధ్యాహ్నం వరకు అందులో ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరినంటే వాళ్ళు, అండ్ అలాగే కూటమి తరపు అభ్యర్థులు
వాళ్ళు మాత్రమే కూర్చున్నారు ఆ బూతుల్లో ఆ ఏజెంట్లుగా. వైసీపీ వాళ్ళు లేరు. 28 బూతులకి 21 బూత్ కి మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసుకున్నారు కొంతమందిని. మిగతా 6 బూతులు 27 బూతులు కూడా లేరు అసలు. కౌంట్ అసలు మొత్తం ఎలక్షన్ అనేది వైసీపీ ఏజెంట్ లేకుండానే జరిగింది కొన్ని ఏరియాలు. అట్లాంటి సిచ్యువేషన్ లో వంగా గీత గారి గెలుపుని మనం ఏ విధంగా కాంక్షిద్దాము? అక్కడ జరిగిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఏంటి అంటే, ఈవిడ గెలిచిద్దనే నమ్మకం వాళ్ళ కార్పొరేటర్లకి వాళ్ళ నాయకులకి లేక ఎలక్షన్ కి ముందే పంపకాల ప్రోగ్రాంలు ఉంటాయి కదండి, ఆ పంపకాల ప్రోగ్రాంలు పంపించిన నిధులను కూడా పంచకుండా అసలు లోకల్ గా ఆ ఊర్లో లేకుండా ఊరు పెట్టేసి వేరే ప్లేస్ కి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇవి పెట్టినా తిరిగి రావు, ఇవి గెలవదు, గవర్నమెంట్ కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు. సో ఈ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం, మనం తర్వాత మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు కదా, ఇప్పుడే జేబులో వేసేసుకున్నాం కాన్సెప్ట్ లో జాగ్రత్త పడ్డారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు అంతా కూడా. మరి అతిశయోక్తిగా అవుతుంది మీరు చెప్పేది. ఎందుకంటే వంగా గీత ఆల్రెడీ అక్కడ కాకినాడ ఎంపీ, గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి వైసీపీ ఎలక్షనీరింగ్ చేసింది. అలాంటిది ఏజెంట్లే లేరంటాం అనేది కరెక్ట్ అంటారు? లేదు, మీరు కావాలంటే మీరు మీ సోర్స్ పంపించుకొని మీకు అక్కడ ఎలాగో మీ జర్నలిస్టులు ఉంటారు కదండి, మీ విలేకరులు, కావాలంటే అడగండి. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద మధ్యాహ్నం వరకు 28 బూతుల్లో ఏజెంట్లు లేరంట. నిజం అబద్ధం అని మీరు మీ విలేకరులను అడగండి, తెలుస్తుంది మీకు విషయము. పెట్టలేదు. మరి కారణం ఏంటి అంటే, ఎప్పుడు ఎలక్షన్ అనేది ఎలా జరిగింది, స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ మీద డిపెండ్ అయి జరుగుతుంది. స్థానిక క్యాడర్ ఏమైనా చేయాలి. అక్కడికి వెళ్ళి వంగా గీత అన్ని ఊర్లో తిరగలేదు, అన్ని ఊర్లకు అందుబాటులో ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని నియోజకవర్గాలు అందుబాటులో ఉండలేదు, అన్ని మండలాల్లో అందుబాటులో ఉండలేడు. మిథున్ రెడ్డిని, ఇంకో పుల్లారెడ్డిని, హెచ్ఆర్రెడ్డిని, మళ్ళీ మా ముద్రగడ తాతను అందరూ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఎవరు ఎలక్షన్ టైంలో అక్కడ ఎవరు అందుబాటులో లేరు. స్థానికంగా ఉన్న లీడర్ల మీద డిపెండ్ అయ్యి సార్వత్రిక ఎన్నికలనే జరుగుతాయి. స్థానిక క్యాడర్ ని నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నేనే ఈ ఊరికి బాస్ని, ఈ నియోజకవర్గానికి బాస్ని అన్నట్టుగా ప్రతి వాలంటీరు పెత్తనం చేసేటప్పటికి స్థానికంగా ఉన్న లీడర్లకు ఉన్నటువంటి పట్టు అనేది కోల్పోయారు స్థానికంగా ప్రజలు. ఇదివరకు స్థానిక లీడర్ల దగ్గరికి ఏదైనా పనులు చేయించుకునేవాళ్ళు కావాలనుకుంటే, ఎవరైనా సరే సామాన్య ఓటరు, సామాన్య ప్రజానికం, ఇవాళ వాలంటీర్ల ద్వారా చేయించుకుంటూ ఉండేటప్పటికి వీళ్ళకున్న గ్రిప్ అనేది వీళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఏర్పడడంతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు పనిచేసే విధానం కూడా వాళ్ళకి మార్పు వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఆ ఎఫెక్ట్ వంగా గీత కొట్టింది. అక్కడ నిలబడింది అందులో కూడా సామాన్య వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు అయ్యేటప్పటికి ఎవరికి వాళ్ళే ఇంక ఇది గెలిచేది లేదు, ఈ గీత గారు ఇంక మనకు వచ్చేది లేదు ఈ సీటు, కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడదాం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయారు. స్థానిక క్యాడర్ ఎవరు కూడా సహకరించలేదు చాలా చోట్ల, అందువల్లే ఆ సమస్య వాళ్ళకి ఏర్పడింది. కానీ అంటే వంగా గీత గారు అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మాట అంటారు, మా పార్టీలోకి వచ్చేస్తారు, మా ఆడపడుచు. ఇది ఒక రకమైనటువంటి మైండ్ గేమ్, ఎమోషనల్ గేమ్ ఏమన్నా జనసేన పార్టీ ఆడుతుంది. ఆల్రెడీ ఆమె కూడా మెగాస్టార్ అంటే మాకుండే అభిమానం మాకుంటుంది, గుండెల్లో ఉంటుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా. సో ఏంటి, ఏమన్నా ఈక్వేషన్స్ ఉన్నాయా వంగా గీత గారు జనసేనలోకి వచ్చేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి. మాకు అధిష్టానం నుంచి కూడా నాగబాబు గారు కూడా వంగా గీత గారిని ఏమి అనొద్దు అని చెప్పేసి మాకు క్లియర్ గా చెప్పారు. ఒకవేళ పొలిటికల్ డిబేట్ లో గట్రా ఏమన్నా వచ్చినా సరే డిస్కషన్ అవి జనరల్ గా తీసుకెళ్ళండి తప్ప ఆమెను కార్నర్ చేసి ఏమి తిట్టద్దని చెప్పేసి అయితే చెప్పారు. ఫస్ట్ విషయం. రెండోది ఏంటి అంటే, ఆవిడ డెఫినెట్ గా ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచిన కాన్సెప్ట్ లేదులేండి అసలు. ఆ గెలిచిన మాట తీసేసాను పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారికి. ఆమె తర్వాత పార్టీ మారుతారు, 100% మా పార్టీలోకి వస్తారు. ఆవిడ ఒక్కళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 31 మంది ఇప్పుడు రెడీగా ఉన్నారు కూటమిలోకి రావడానికి. అందులో మా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కూటమిలోకి రావడానికి. బట్ ఆఫ్టర్ రిజల్ట్స్ జరిగింది 100%. గెలిచినా ఓడినా జరిగింది మా నియోజకవర్గం వరకు. చాలా చోట్ల మొత్తం మీద 31 మంది అయితే. నిజమేనా? నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. చాలా మంది టచ్ లోకి వెళ్ళారు, అలానే జనసేన వదిలి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ రివర్స్ డ్రైన్, మళ్ళీ వెనక్కి రావడానికి అడుగుతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఎంత వాస్తవం? అవునండి, అది జరుగుతుంది. 31 మంది ఆల్రెడీ కూటమికి టచ్ లో ఉన్నారు. కూటమితో ఇటు కళ్యాణ్ గారితో, అటు చంద్రబాబు నాయుడు గారితో, పురంధరేశ్వరి గారితో టచ్ లో ఉన్నారు. 31 మంది ఆఫ్టర్ రిజల్ట్స్ కూటమిలోకి వస్తారు వైసీపీ నుంచి. వాళ్ళు ఏ స్థాయి నాయకులు? ఎమ్మెల్యే ఆ స్థాయి నాయకులా, లేదంటే ఇంకా లోకల్ లెవెల్? ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్న నాయకులు మాత్రమే 31 మంది. ఎలక్ట్ అయ్యేవాళ్ళు, ఎలక్ట్ కాబోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ జాబితాలో? తెలియదండి, అంటే రిజల్ట్స్ వస్తేనే కానీ చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు పలానా వ్యక్తి గెలుస్తాడు అని ఒప్పుకుంటే అక్కడ నేను మా కూటమి అభ్యర్థి ఓడిపోతాడని నేను స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అట్లాంటివి నేనేమి చేయను. 31 మంది అయితే ప్రస్తుతానికి టచ్ లో ఉన్నారు వైసీపీ నుంచి. డెఫినెట్ గా వాళ్ళు ఆఫ్టర్ రిజల్ట్స్ పార్టీ మారుతారు. అందులో ఎంతమంది గెలిచి వస్తారు, ఎంతమంది ఓడిపోయి వస్తారనేది మనకు తెలియదు. కానీ అంటే జనసేన నుంచి వెళ్ళిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారన్నారు. పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? పోతిన మహేష్ విషయం నాకు తెలియదండి. కొంచెం ఉత్తరాంధ్ర నుంచి పక్కకి వెళ్ళిన ఒక 2-3 మళ్ళీ సార్తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఓకే, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా చాలా చేంజెస్ కోటి చూసే. మహేష్ అనే వ్యక్తి వచ్చినా సరే తీసుకోరండి, మేమైతే ఒప్పుకోం ఆయన పార్టీలో తీసుకోవడానికి. ఎందుకంటే గార్బేజ్, అంతే, గార్బేజ్ అని అర్థం అయిపోయింది. అట్లాంటి గార్బేజ్ ని మళ్ళీ తెచ్చి పార్టీలో పెట్టుకునే ఉద్దేశం మాకైతే లేదు. అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు కదా, అట్లాంటి వాళ్ళని కళ్యాణ్ గారు ఎంటర్టైన్ చేయరు. కాబట్టి ఆ వ్యక్తికి పార్టీలో మళ్ళీ ఎంట్రీ ఉండకపోవచ్చు. అంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం అంటారు కదా, పరిస్థితులను బట్టి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. రాజకీయంగా చేస్తే మేము కూడా పట్టించుకోమండి. పార్టీలో నుంచి టికెట్ రాలేదనో లేదంటే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదనో ఇట్లాంటి నేరాలు వేసేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇతను మాట్లాడినట్లుగా మాట్లాడాలి. కేవలం వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది మాత్రమే మాట్లాడారు. ఇతను 10 కోట్లు టికెట్ అమ్ముకోవడానికి చూసి తర్వాత 5 కోట్లకు అతనే అమ్ముడుపోయి వైసీపీ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడాడండి. తను మాట్లాడుతున్నది స్పృహ ఉండి మాట్లాడుతున్నాడా లేదన్న కాన్సెప్ట్ లో అంత స్థాయిలో దిగజారి మాట్లాడాడు, నీచానికి మాట్లాడాడు. అట్లాంటి నీచులు మా పార్టీలో అక్కర్లేదని మా భావన. అంటే ఆయన 5 కోట్లకి అనేది ఏంటి రేట్ ఏమన్నా ఫిక్స్ అయిందా? 10 కోట్ల నుంచి 5 అయిపోయింది కోట్లు కదా, మీకు తెలీదా? 5 కోట్లకు మాకైతే వైసీపీకి ఇన్ఫర్మేషన్ ఏం అమ్ముడుపోయాడు. లేదు, మీకు కన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతున్నా. ఉందండి, మాకు ఆల్రెడీ స్థానికంగా ఉన్న లీడర్లు ఆయనకి సంప్రదింపులు జరిపి సూట్ కేసు ఇచ్చిన వాళ్ళే లీక్ చేసి అది స్ప్రెడ్ అయిందండి. మా దాకా వచ్చింది కూడా ఆ విషయం. సార్ కూడా ఇంత చిల్లర వ్యక్తిని నేను ఇన్నాళ్ళు టికెట్ ఇవ్వాలని చెప్పేసి మనసులో పెట్టుకున్నానా, బీసీ రాష్ట్ర నాయకుని చేయాలని ఆలోచించానా అని చెప్పేసి బాధపడ్డారు కూడా సార్. ఓకే, సో ఇవాళ అతను పురంధేశ్వర్ గారు ఒక పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆసక్తికరమైన. చెప్పండి. అతను పార్టీలో ఉండుంటే లాయల్ గా అతని పరిస్థితి వేరేలా ఉండేది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దరిద్రం అతను వెంటాడి వైసీపీ రూపంలో కాళ్ళకు పామై కాటేసింది. రైట్, పురంధేశ్వర్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు చాలా అలర్ట్గా ఉండాలి, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, నాయకులు, అలానే ఏజెంట్లు ముఖ్యంగా. సో 4వ తేదీకి సంబంధించి జనసేన పార్టీ ప్రిపరేషన్ ఎలా ఉంది? 4వ తేదీకి అని కాదండి, మేము ఎప్పటి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాం. స్ట్రాంగ్ రూముల దగ్గర అక్కడ గవర్నమెంట్ సిబ్బందితో పాటు మా వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఆ స్థానికంగా ఉన్న లీడర్ల నుంచి కొంతమంది వెళ్ళేసి రెగ్యులర్ గా అక్కడ ఉంటున్నారు అబ్జర్వేషన్ లో. అంటే గతంలో చూసాం మనం, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న తర్వాత కూడా ఈవీఎంలో కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి గత ఎలక్షన్ అప్పుడు. ఆ విషయం మా అందరికీ తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాకూడదని మేమే కాపలాలుగా ఉంటున్నాం ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటి అంటే ఎలక్షన్ రోజు కూడా చాలా హింసాత్మకమైన ఘటనలు కొన్ని నియోజకవర్గంలో జరిపి స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్లు పారిపోయేలాగా చేసి మూకుమ్మడిగా ఆ కౌంటింగ్ అనేది వాళ్ళకు అనుకూలంగా చెప్పించుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లుగా మాకు కొంత సమాచారం వచ్చింది. కాబట్టి ఆ రోజు ఫుల్ అలర్ట్ గా ఉండాలి. పైగా స్థానికంగా ఉన్న నాయకత్వం అంతా కూడా లోకల్ గా అందుబాటులోనే ఉండాలి కౌంటింగ్ జరిగే బూతుల దగ్గర, ఆ ఏరియాల దగ్గర అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ అయితే ఉన్నాయండి క్లియర్ గా. ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉంటున్నాం. కానీ ఒకటి అంటే ఇప్పుడు తాడిపత్రి రిటర్నింగ్ ఆఫీసర్ ఏదో లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు అని విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. కాబట్టి దీన్ని తట్టుకోవడం కష్టం అండి. పొలిటికల్గా ఇటువైపు నుంచి వచ్చేటువంటి ప్రెషర్ ఒకటి, అలానే అధికారుల నుంచి, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ప్రెషరు, అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రెషరు, ఇవన్నీ కూడా కలిపి చూస్తే ఈ కౌంటింగ్ అనేది సజావుగా జరుగుతుందనే నమ్మకం కలిగించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషనా, రాజకీయ పార్టీల, ప్రజలు కూడా చాలా ఉత్కంఠతో ఉన్నారు. ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆ రోజు అనేటువంటి చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? హై అలర్ట్ అనేటువంటి మాట విపరీతంగా వినిపిస్తుంది రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చర్చ జరిగిన ప్రతిసారి. ఏం చెప్తుంది జనసేన పార్టీ? ముమ్మాటికి సజావుగా జరిగిద్ది కౌంటింగ్ అనేది మేము నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదవి కోసం ఏ స్థాయికి దిగజారగలడో, ఏ స్థాయికి తెగబడగలడో మాకు తెలుసు. అతని వ్యక్తిత్వం మాకు తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యక్తి అతను ఓటమిని ఒప్పుకుంటాడని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఏదైనా చేసి గెలవాలి అనే ఉద్దేశంతో అతను ప్రవర్తిస్తాడు. కాబట్టి 100% కౌంటింగ్ దగ్గర ఘర్షణలు జరుగుతాయి. ఆ ఘర్షణల్లో చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ముందుగానే తెలుసుకొని మేము మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే 9 మంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి అర్జీలు పెట్టుకున్నారు. మమ్మల్ని దయచేసి మెడికల్ లీవ్లు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ విధుల నుంచి తొలగించండి, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ప్రజలు బెదిరింపు కాల్చి, మా ప్రాణాలకి భయం ఉంది అని చెప్పేసి ఆల్రెడీ లెటర్లు రాసిన పరిస్థితి ఉంది. ప్రజలు ఆల్రెడీ తీర్మానించేసి ఈవీఎంలో వాళ్ళ నిర్ణయాన్ని భద్రపరిచిన తర్వాత కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ని బెదిరిస్తున్నారు అంటే దాంట్లో ప్రధానంగా మనకు కనిపిస్తున్న విషయము కౌంటింగ్ రోజు హింసలకు పాల్పడడానికి అని క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే వేరే అవసరం లేదు కదా, బెదిరింపు కాల్స్ చేయడానికి వేరే అవసరం ఏమీ లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తప్పుకుంటే కొత్త వాళ్ళని వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరన్నా పెట్టించుకునే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక కోణంలో ఆలోచించాల్సి వస్తే, రెండోది అనుకూలం అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందుబాటులో లేకుండా ఉంటే వీళ్ళు చేయాల్సిన పనులు ఈజీగా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఇంకోటి ఉంది వైసీపీకి. కాబట్టి డెఫినెట్ గా కౌంటింగ్ రోజు దాడులు అయితే జరుగుతాయి వైసీపీ నుంచి. దానికి ప్రతిఘటించే పరిస్థితి మా వైపు నుంచి కూడా ఉంటది.
ఇది పెద్ద ఎత్తున జరిగిద్దా అదంటే ఒక మోస్తరుగా జరుగుతుందని చెప్పలేము. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో, దాన్ని బట్టి మేము దాన్ని గెస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇంకా ఎగ్జాక్ట్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కానీ లేదా అటు కేంద్ర బలగాల నుంచి కానీ సహకారం తీసుకునేటువంటి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఉన్నటువంటి అంటే వ్యవస్థల్ని కంట్రోల్ చేసేటువంటి విధానం మొత్తం కూడా మేము సిస్టమేటిక్గా అమలు చేస్తాం, సిస్టమేటిక్గా కౌంటింగ్ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయి పదే పదే. సో ఫర్దర్గా నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండాలని రాజకీయ పార్టీలు భావించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎక్కువ పర్సెంట్ ఫోర్స్ ని ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర మోహరించాల్సిన అవసరం ఉంది. అలాగే లోపల ఉన్నటువంటి అధికారులకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. బయట ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఎంతవరకు చేస్తే అన్న భయం మాకు ఎందుకు కలుగుతుంది అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం అనేది మాకు పెద్దగా సందేహం కలిగించింది. ఆ స్థాయిలో దాడులకు తెగబడి ఆ నియోజకవర్గంలో అంత స్థాయిలో హింస చెలరేగిన తర్వాత, జరిగిన సంఘటనలకు కారణం తెలిసిన తర్వాత కూడా, ఆ వీడియో విజువల్స్ వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకుండా సినీ ఫక్కీలో అదిగో దొరికాడు, ఇదిగో లుక్అవుట్ నోటీసులు, ఇదిగో పారిపోయాడు అని చెప్పేసి, ఇదిగో కోర్టుకు వస్తున్నాడు అని చెప్పేసి ఇలాగా సినీ ఫక్కీలో అతను తప్పించేసి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునేలాగా చేసింది డిపార్ట్మెంట్. సపోర్ట్ చేసింది. 100% డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకపోతే ఇది జరగదు. డిపార్ట్మెంట్ సపోర్ట్ తో ఇదంతా జరిగిందని మేము బలంగా నమ్ముతున్నాము. ఈ బెయిల్ రావడానికి అలాగే వీటన్నింటికి కూడా గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన సపోర్ట్ చేశారని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి రేపు కౌంటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్నా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నే మేము రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఇంకొంచెం భద్రత కల్పించాలి, అలాగే ఇంకొంచెం పారదర్శకంగా అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ రాయపాటి అరుణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి సంబంధించి అత్యంత అప్రమత్తతతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట అరుణ్ గారు చెప్తున్నారు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా విపక్షాలు కౌంటింగ్ నిర్వహించేటువంటి తీరుపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ అధికార పార్టీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. 125 నుంచి 135 సీట్లు లెక్క వేసినట్టుగా చెబుతున్నారు. అలానే జనసేన పార్టీ 21కి 21 గెలవడానికి అనేక అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. ఇక పార్టీ గెలుపు తర్వాత అంటే ఫలితాల తర్వాత జనసేనలో చేరేందుకు పార్టీని వీడిన వాళ్లే కాదు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా టచ్లో ఉన్నారనేటువంటి సంచలనాత్మక విషయాన్ని అరుణ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.